చైనాలో వైరస్ సీరియస్ గానే ఉంది. WHO ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తోంది. ఇండియా కూడా అలర్ట్ అయింది. డ్రాగన్ కంట్రీలో ఏం జరుగుతుందో నిశితంగా పరిశీలిస్తోంది. HMPV వైరస్ టెస్టింగ్ ల్యాబొరేటరీలను అందుబాటులోకి తీసుకొస్తోంది. ఈ ప్రక్రియనంతా ICMR చూసుకుంటోంది. కరోనా పొట్టినిళ్లైన చైనాలో మరో మహమ్మారి స్వైర విహారం చేస్తోంది. జనం ఆస్పత్రులకు క్యూలు కడుతున్నారు. ఈ నేపథ్యంలో భారత్ అప్రమత్తమైంది. డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్ DGHS అధ్యక్షతన జాయింట్ మానిటరింగ్ గ్రూప్ సమావేశాన్ని నిర్వహించారు. ఈ మీటింగ్ కి ప్రపంచ ఆరోగ్య సంస్థ నిపుణులు, నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అధికారులు, ICMR అఫీషియల్స్, ఎమర్జెన్సీ మెడికల్ రిలీఫ్ డివిజన్ తదితర సంస్థల ఉన్నతాధికారులు, ఢిల్లీ ఎయిమ్స్ వైద్య నిపుణులు హాజరయ్యారు. చైనాలో వైరస్ కలకలం సృష్టిస్తున్నప్పటికీ ప్రస్తుతానికి భారత్లో కంగారు పడాల్సిన అవసరం లేదని అంటున్నారు. కాకపోతే అక్కడ జరుగుతున్న పరిణామాలను జాయింట్ మానిటరింగ్ గ్రూప్ నిశితంగా పరిశీలిస్తోంది. చైనాలో ఇన్ఫ్లుయెన్జా, RSV, HMPV తరహా వైరస్లు వ్యాప్తి చెందుతున్నాయని జాయింట్ మానిటరింగ్ గ్రూప్ తేల్చింది. WHO కూడా చైనాలోని పరిస్థితుల గురించి ఎప్పటికప్పుడు ఆరా తీస్తోంది. ముందస్తు చర్యల్లో భాగంగా HMPV వైరస్ టెస్టింగ్ ల్యాబొరేటరీలను భారత్లో అందుబాటులోకి తీసుకొస్తున్నారు. ఈ ప్రక్రియను ICMR పర్యవేక్షిస్తోంది. ముందస్తు చర్యల్లో భాగంగా ఇప్పటికే వివిధ చోట్ల RSA, HMPV తదితర పరీక్షలు చేస్తున్నట్టు ఆరోగ్య శాఖ చెబుతోంది. వైరస్ ని ఎదుర్కొనేందుకు సంసిద్ధంగా ఉన్నట్టు తెలిపింది. HMPV లక్షణాలు ఇతర శ్వాసకోశ ఇన్ఫెక్షన్ల మాదిరిగానే ఉంటాయని వైద్యులు చెబుతున్నారు. దగ్గు, జలుబు, తుమ్ములు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వంటివి ప్రధానంగా కనిపిస్తాయని అంటున్నారు. చిన్నారులు, వృద్ధులు ఈ వైరస్ బారిన పడే అవకాశం ఎక్కువగా ఉంది. ప్రస్తుతానికి ఈ వైరస్ కు వ్యాక్సిన్ ఏమీ లేదు. నియంత్రణ మాత్రమే మన చేతుల్లో ఉంది. తరచూ సబ్బుతో చేతులు కడుక్కోవాలని సూచిస్తున్నారు. చేతులు నీట్ గా లేకుంటే కళ్ళు, ముక్కు, నోటిని తాకకూడదని చెబుతున్నారు. జలుబు లక్షణాలు ఉన్నవాళ్లు ఖచ్చితంగా మాస్క్ ధరించాలి. దగ్గు, తుమ్ములు వచ్చేటప్పుడు నోటిని, ముక్కుని కవర్ చేసుకోవాలి. వైరస్ సోకిన వారు బయట తిరగకూడదు.